మితభాషి. ఒకరోజు అహ్మదు మరి అతడి స్నేహితులు ఉద్యానవనంలో నడుస్తూ ఉన్నారు. వాళ్ళు ముల్లాను గుర్చి మాట్లాడుకుంటూ ఉన్నారు. నిజంగానే చాలా మేధావి, ఎవరూ అతన్ని జయించలేరు. నువ్వు చెప్పింది నిజం, మనం అందరం అది అంగీకరించాలి. నా దగ్గర చెప్పొద్దు, నేను ముల్లాను జయించగలను. నిజమా? మరి మనలో ఒక పందెం అహ్మద్, నువ్వు ముల్లాని వేదికలో ఒక్క నిమిషం ప్రవాహంగా మాట్లాడించాలి. ముల్లా మాట్లాడడమా? ఆహా, అది అలాగా. రేపే దానికి కావలసిన సమావేశాన్ని ఏర్పాటు చేయండి. అయితే ముల్లాతో ఈ విషయం మీరు చెప్పకూడదు. మర్నాడు అహ్మదు ముల్లాని సమావేశానికి పిలుచుకొచ్చాడు. ముల్లా, మాట్లాడడానికి రావాల్సిన వ్యక్తి రాలేదు, కాబట్టి నువ్వు మాట్లాడాలి సుమా. ముల్లాకు అర్థం కాలేదు, కాని ఒక్కటి మాత్రం నిజం. ఈ స్నేహితుడు అహ్మదు ఏదో ఆలోచన చేస్తూ ఉన్నాడు. అంతా అయోమయంగా ఉంది. నేను ఈ వివాదంలో చిక్కుకోకూడదు. నేనేం మాట్లాడుతానో మీకెవరికైనా తెలుసా? లేదు. మీరందరూ బుద్ధిహీనులనుకుంటాను, నన్ను క్షమించండి. నేను మీలాంటి వాళ్ల కోసం మాట్లాడడంలో నా సమయాన్ని వృధా చేయదలుచుకోలేదు. ముల్లా వేదిక నుండి వెళ్లాడు, కాని అహ్మదు ఆపుతున్నాడు. లేదు లేదు ముల్లా, దయచేసి వెళ్లి వాళ్ల కోసం మాట్లాడు. నువ్వు బ్రతిమాలితే. కాబట్టి ముల్లా శ్రోతలను చూసి మళ్లీ అదే ప్రశ్న వేశాడు. నేనేమి మాట్లాడుతానో మీకెవరికైనా తెలుసా? అవునవును, మేము మాట్లాడతాను, బాగా తెలుసు. మీకు తెలుసా? అలాంటి పక్షంలో మీకు తెలిసిన దాన్ని గురించి మాట్లాడటం సమయమును వృధా చేసినట్లు. ముల్లా వేదిక నుండి వెళ్లాడు, కాని అహ్మదు ఆపుతున్నాడు. వద్దు వద్దు ముల్లా, దయచేసి వెళ్లి ఏమైనా మాట్లాడు. అలాగే, ఇదే ఆఖరిసారి. మనల్ని మూడోసారి పిచ్చి వాళ్ళని చేయకుండా చూద్దాం. సరే, మళ్ళీ నేనేమి మాట్లాడుతానో మీకెవరికైనా తెలుసా? మాకు తెలుసు. మాకు తెలుసు అంటే కొందరికి తెలుసు, మరికి కొందరికి తెలియదు. ఎంత తెలివైన జవాబు! అలాగైతే తెలిసిన వాళ్ళు తెలియని వాళ్లకు నేర్పించండి. దానితో ముల్లా వెళ్లిపోయాడు. అహ్మదు అతన్ని ఆపటానికి ప్రయత్నించలేదు. తన ఓటమిని అహ్మదు ఒప్పుకున్నాడు.